పనికి సమాన వేతనము కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులకు సమాన పనికి సమాన వేతనము సమాన పనికి సమాన వేతనము సమాన పనికి సమాన వేతనము గత 18 రోజులుగా మేము ఇంజనీరింగ్ కార్మికులము మా సమస్యలపైన ప్రతిరోజు నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి మా బాధను చెప్పుకుంటూ ఉన్నాము. ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించాలి. ఉన్న ప్రభుత్వం అని చెప్పారు, మేము త్వరలోనే నిర్ణయం తీసుకొని తెలియజేస్తాము. క్యాబినెట్ సమావేశంలో రేపు 9వ తేదీ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా చర్చిస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాట ప్రకారము ఖచ్చితంగా 9వ తేదీ రోజు మా యొక్క ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపైన మా జీతాల పెంపుదలపైన మాట్లాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము నమ్మకంతో ఈరోజు సమ్మెలోకి దిగకుండా వేచి చూస్తున్నాము 9వ తేదీ కోసము. ఈ 9వ తేదీ రోజు మాకు అనుకూలంగానే అంటే వాళ్ళు స్పందిస్తారు, అనుకూలంగా తీర్మానాలు జరుగుతాయి, జీతాలు పెంచుతారని చెప్పేసి మేము ఈ క్షణం వరకు కూడా మరి నమ్ముకుంటున్నాము. ఒకవేళ మా నమ్మకాన్ని వమ్ము చేసి దీనికి విరుద్ధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మేము సమ్మెలోకి దిగుతాము. ఖచ్చితంగా మా బాధను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. పిలుపు మేరకు ఈరోజు 18 రోజులు అయినా కూడా సమ్మె చేస్తున్నాము. ఇంజనీరింగ్ కార్యక్రమంలో సమ్మె చేసినా కూడా ఈ ప్రభుత్వం స్పందించకపోవడము చాలా దురదృష్టకరము. మేమేం గొడ్డెమ్మ కోరికలు కోరడం లేదు. సమాన పనికి సమాన వేతనము, సంక్షేమ పథకాలు అమలు చేయండి అని కోరుతున్నాము. ఈ ధరలకు అనుగుణంగా ఈ 15,000 ఇస్తే దాంట్లో 2,000 కట్ అయ్యి మాకు 13,000 ఇస్తే ఏం జరుగుతుంది? ఇంటికి బాడీలు కట్టుకోవాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి మాకు 36 జీవో ప్రకారం జీతాలు 26,000 జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ జీతాలు అమలు చేయాలని కోరుకుంటున్నాము. కానీ ఈ ప్రభుత్వం 9వ తేదీ మేము సమావేశం పడి మేము చెప్తాం, అంతవరకు మీరు సమ్మెలోకి పోవాకండి అని చెప్పి మాకు ఒక మాట ఇవ్వడం జరిగింది. కావున మేము సమ్మె చేయడం లేదు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె బాట పడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అమలు చేయాలి సంక్షేమ పథకాలు ఇంజనీరింగ్ కార్మికులకు, అమలు చేయాలి సంక్షేమ పథకాలు ఇంజనీరింగ్ కార్మికులకు, స్పందించాలి ప్రభుత్వం వెంటనే.